ఏ ఏ రంగాల్లో పొరపాట్లు చేశాయి, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కొత్త ప్రభుత్వానికి సంబంధించిన మనమిచ్చే సూచనలు ఏంటి, లేదు అని అంటే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదు అని అంటారు, పరిశ్రమ రాలేదండి. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చిన సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఏ ప్రయారిటీస్ తీసుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, వీటి గురించి కన్నా మనం చర్చలు జరిపితే కనీసమైనటువంటి రాజకీయ నాయకులు బాధ్యతాయుతమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత తయారు చేసుకొని ఫలానా ఛానల్లో ఫలానా అంశాలు వీళ్ళు ఈ విధంగా చూస్తే ఇలా చేస్తే బాగుంటుందేమో, ఈ కొత్త అంశాలను తీసుకుంటే బాగుంటుందేమో, మన పార్టీకి మంచి పేరు వస్తుంది, మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని ఒక వాళ్ళు ఆలోచన చేసేటువంటి విధంగా మీడియా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించేటువంటి స్థాయిలో డిజిటల్ మీడియాలో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయను కూడా. ఎందుకంటే డిజిటల్ మీడియాకు ఉండే లిమిటేషన్స్, వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు, వాళ్ళకు ఉండేటువంటి వనరులు, ఆర్థికంగానే మిగతా వనరులు. కానీ మెయిన్ మీడియాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే నాకు అర్థం కాదు, వాళ్ళకి ఆ బాధ్యత లేదా? ఈ విధమైనటువంటి ఆలోచనతో అభిప్రాయం సాయి. మంచి పాయింట్. వరప్రసాద్ గారు మీరేమనుకుంటున్నారు? సాయి గారు గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష నాయకుల యొక్క పర్యటనల మీద వక్ర భాష్యం చెబుతూ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రకటనలు గుర్తించడం, అభిప్రాయాలు వెల్లడించడం అనేది జరుగుతూ ఉన్నది. దాన్ని నిశ్చితంగా గమనిస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఏదైతే కృష్ణారెడ్డి గారు పేర్కొన్నట్టు వాస్తవంగా ఒక రోజులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విహారయాత్రలకు వెళ్ళారు, మరొకరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి అనేది మనందరికీ తెలుసు. కానీ దానికి భిన్నంగా రెండు పార్టీల సోషల్ మీడియాలు భిన్నమైనటువంటి అంశాలని ముందుకు తీసుకొచ్చి వాస్తవాలకి విరుద్ధమైనటువంటి ప్రచారాన్ని తెరలో తీసుకొచ్చాయనేది నాకున్నటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం సాయి గారు. దీనికి అడ్డుకట్ట ఎవరు వేయాలి? పేపర్లా లేకపోతే గనక సోషల్ మీడియా వింగ్లా నాయకుల? దీని సోషల్ మీడియానే వేదికగా ఉంది, కానీ కొంతమంది నాయకులు తయారు చేసేటువంటి అంశాలని రెండు రాజకీయ పార్టీల సోషల్ మీడియా విస్తృతంగా ప్రజాబాహుల్యంలో తీసుకోవాలనుకోవటం వెరితనంగానే భావించాలి సాయి గారు. ఒక విషయం మీరు ఒక వీడియో చేశారు, పల్నాడు ప్రాంతంలో ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలో బలహీన వర్గాలు సన్నిధులవుతా ఉన్నారు. మరి ఏదైతే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ ఎవరు కూడా మరి దెబ్బలు తగినటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థులుగా ఉన్నవారు దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ బలహీన వర్గాలే నష్టపోతా ఉన్నారు అనేటువంటి ఏదైతే వీడియో ఏదైతే ఉందో మొత్తంగా ఈ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎక్కడ కూడా అటువంటి అంశాలను ప్రస్తావన చేయలేదు. వాస్తవంగా మీరు అటువంటి వీడియో చేసినందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా సార్. వాస్తవాలని ఏదైతే మీడియా సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా కావచ్చు, వాస్తవాలకు దగ్గరగా ఆ అంశాలని ప్రజల్లో తీసుకురావడం ద్వారా ప్రజల యొక్క మెప్పును పొందవచ్చు. కానీ